అలాగే సార్ ఇప్పుడు ఇక కవిత ఈడీ కస్టడీలో కవిత కేజ్రీవాల్ వీరిద్దరిని అయితే వేరువేరుగా కూర్చోబెట్టి అయితే అడిగినట్టుగా విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. యా కవిత లిక్కర్ కేసులో కస్టడీ అయిపోయి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి ఇంకా అడిషనల్ కస్టడీకి ఇవ్వమని పోలీస్ శాఖ అడిగినటువంటి ఈడీ అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఈడీ అడిగినప్పుడు మళ్ళీ అదనపు కస్టడీకి ఇచ్చారు. ఆ క్రమంలోనే ఆవిడ తన ఆరోగ్య సమస్యని డిస్క్లోజ్ చేయాలని, తన హై బీపీతో సఫర్ అవుతున్నానని, తనకి మొత్తం డిస్టర్బెన్స్ మూలంగా ఇంకా బీపీ లెవెల్స్ పెరిగినాయని ఆవిడ అనుమానాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో పిల్లల్ని కలవటానికి అనుమతి అడిగారు. పిల్లల్ని కలవటానికి అనుమతి విషయంలో ఇంకా క్లారిటీ రానప్పటికీ వీటన్నిటి విషయంలో ఒకటి క్లియర్గా ఏంటంటే కవితకి సంబంధించినటువంటి కేసు ఇట్లా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండించినట్లే కేసీఆర్ కూడా ఖండించారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని ఖండించిన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ మీద స్పందించినటువంటి తెరాస అలియాస్ బారాస అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ తన కూతురు అరెస్టుని ఎందుకు ఖండించలేదు, ఎందుకు స్పందించలేదు అని ఇప్పటికీ అర్థం కాలేదు నాకు. ఇది అంటే ఇన్నాళ్ళ రాజకీయాలను క్లోజ్గా చూస్తున్న దాంట్లో ఇది ఒక నేను చూస్తున్న రాజకీయ వైచిత్రం ఇది. రాజకీయ విచిత్రంగానే భావించాలి దీన్ని. నిజంగానే ఇప్పుడు ఇంత విస్తృతమైనటువంటి స్పందన అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో వస్తే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుని ఖండించినటువంటి కేసీఆర్ తన కూతురు అరెస్టుని ఎందుకు ఖండించలేదు, ఎందుకు స్పందించలేదు, ఆవిడ ఎందుకు చూడలేదు అనేది ఖచ్చితంగా ఇది ఒక ఆసక్తిదాయకమైనటువంటి ప్రశ్న. కేసీఆర్ ఎందుకు స్పందించలేదు అనేది నాకే కాదు, మొత్తం అసలు ఈ విషయం నా విషయం పక్కన పెడితే కిషన్ రెడ్డికి అనుమానం వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిన్న ప్రెస్ మీట్లో అడిగారు ఆయన. ఇదే అనుమానంతో ఆయన వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ఇది అంటే దీని వెనక ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, కానీ కేసీఆర్ ఎందుకు స్పందించలేదు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. ఇది పక్కన పెడదాం కాసేపు. కేసీఆర్ స్పందన, అరవింద్ కేజ్రీవాల్కి వస్తున్నటువంటి విస్తృత స్పందన. అరవింద్ కేజ్రీవాల్ పక్కన నేను మొదటి నుంచి చెప్తున్నట్లుగానే కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అయితే కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్తో సహా అందరూ స్పందించారు. తెలంగాణ సమాజంలో ఎవరు పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి కనపట్లేదు. జాతీయ రాజకీయాల్లో ఎవరు స్పందించినటువంటి పరిస్థితి కనపట్లేదు. తెలంగాణ రాజకీయాల నుంచి, జాతీయ రాజకీయాల నుంచి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ఐసోలేట్ అయింది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. సో ఇది ఇట్లా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి, విస్తృత స్పందన వచ్చింది. బీజేపీ పార్టీ తప్ప అందరూ స్పందించినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. నిన్న కిషన్ రెడ్డి మరో కొత్త అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ ప్రారంభమైంది, తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైంది, కాబట్టి అసలు తెలంగాణ లిక్కర్ పాలసీని కూడా స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన భావించారు. తెలంగాణ లిక్కర్ పాలసీ మీద కూడా ఖచ్చితంగా స్కానింగ్ జరగాలి. తెలంగాణ లిక్కర్ పాలసీలో ఏం జరిగింది, తెలంగాణ లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఏం జరిగింది, కేటాయింపులో ఏం జరిగింది, రిజర్వేషన్లు పాటించడంలో ఏం జరిగింది, వీటన్నిటితో పాటు టానిక్ విషయంలో ఏం జరిగింది, టానిక్కి ఎందుకు అంత విస్తృతమైనటువంటి పరిమితులు ఇచ్చారు, ఎందుకు సమయాన్ని వేళల్ని మార్చారు, వీటన్నిటి మీద మాత్రం ఖచ్చితంగా ఈడీ దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి ఆ రకమైనటువంటి డైరెక్షన్ వస్తుందనేది ఆశిస్తున్నాము. స్వాతి. అలాగే సార్, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా వీరిద్దరిని ఇప్పుడు ఒకే దగ్గర కూర్చోబెట్టి నెక్స్ట్ టైం మళ్ళీ తర్వాత ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి కూడా అడిగేటట్టు కూడా కనిపిస్తుంది, విచారణ చేసేటట్టు కూడా కనిపిస్తుంది. అంటే ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి విచారణ చేసేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది. దాంతోపాటు ఎవరైతే అప్రూవర్స్గా మారారో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అట్లాగే సుఖేష్ చంద్రశేఖర్, ఆల్రెడీ జైల్లో ఉన్నట్టు సుఖేష్ చంద్రశేఖర్, ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితుల అభిప్రాయాలతోటి అట్లాగే అభిషేక్ బోయిన్పల్లి, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, వీళ్ళందరి ఇచ్చినటువంటి వాంగ్మూలాలతోటి క్రాస్ చెక్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక పక్కనేమో కవితాని కింగ్ పిన్గా చెప్తున్నారు, మరో పక్క అరవింద్ కేజ్రీవాల్ని కింగ్ పిన్గా చెప్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి వాంగ్మూలాన్ని క్రాస్ చెక్ చేస్తారు. అట్లాగే మరింత మందికి సంబంధించిన అభిషేక్ బోయిన్పల్లి కానీ, పిళ్ళై కానీ, సుఖేష్ చంద్రశేఖర్ కానీ, అలాగే మన మనీష్ సిసోడియా కానీ, సత్యేంద్ర జైన్ కానీ,
వీళ్ళందరి వాంగ్మూలాలతోటి సరిపోల్చేటటువంటి అవకాశం ఉంది, వీళ్ళని క్రాస్ చెక్ చేసేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది స్వాతి. అలాగే సార్, ఇప్పుడు ఢిల్లీ సీఎం అయితే ఇప్పటి వరకు అయితే ఆయన రాజీనామా అయితే చేయలేదు. Yeah. ఆయన అయితే నేను గవర్నమెంట్ అయితే అవసరమైతే జైలు నుంచే నడుపుతానని అయితే అంటున్నారు. Yeah. సో దీనికైతే నిపుణులు ఏమంటున్నారు, ఆయన్ని కలవాల్సిన ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆయన కలవాలన్నప్పుడల్లా కోర్టు అనుమతి తప్పనిసరి ఉంటుంది. సో ఇదైతే కష్టంగా ఉంటుంది అని అయితే వాళ్ళు అంటున్నారు. ఇది ఒక విస్తృతమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి చర్చ జరుగుతోంది. నేను గతంలో చెప్పినట్లుగానే రాజ్యాంగంలో దీని విషయంలో క్లారిటీ లేదు. పబ్లిక్ ఆఫీస్ నిర్వహించే వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్ట్ అయితే వాళ్ళ పబ్లిక్ ఆఫీస్ యొక్క కంటిన్యూటీ ఏంటి అనేది దాని విషయంలో ఇది ఒక అంటే ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. అనేక రాజ్యాంగ చర్చలకు, రాజ్యాంగపరమైనటువంటి కన్ఫ్యూజన్లకు విస్తృత చర్చలోకి తీసుకొచ్చినట్టు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా బయటికి తీసుకొచ్చినట్టు విస్తృత సమాజంలోకి పెట్టినట్టే భావించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు లేదా మంత్రులుగా ఉన్నవాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ వ్యవహారాలని గతంలో చూసాం, కానీ ఒక ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ కావటం ఇది మొదటిసారి. కాబట్టి ఇది ఖచ్చితంగా రాజ్యాంగపరమైనటువంటి చర్చకి దారితీస్తుంది. ఈ రాజ్యాంగపరమైనటువంటి చర్చ ఏ రకమైనటువంటి క్లారిటీ వస్తుంది అనేది దీనికి రాజ్యాంగ నిపుణులే సమాధానం చెప్పాలి తప్ప మనం దాని అంటే ఇవాళ నిజంగానే న్యాయవాద వర్గాల్లో కానీ రాజ్యాంగ నిపుణుల్లో కానీ చర్చ అయితే ఉంది. రాజ్యాంగంలో దీని విషయంలో క్లారిటీ లేదు అనేది స్పష్టం. ఈ విషయంలో అంటే పబ్లిక్ ఆఫీస్ నిర్వహిస్తున్న వాళ్ళు పబ్లిక్ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఏం కల్పిస్తోంది, అదే సందర్భంలో రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి, రాజ్యాంగ డిబేట్స్లో, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్లో ఏముంది, కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ అంశం ఎక్కడ మిస్ అయింది. భారత రాజ్యాంగ పరిషత్తు సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణ సభకు సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణ సభ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చ చేసి ఆమోదించినటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగ పరిషత్ అంటే అప్పటి పార్లమెంట్ కింద లెక్క. ఇప్పుడు పార్లమెంట్కి అప్పటి రూపం రాజ్యాంగ పరిషత్తుగా భావించాలి. ఆ రాజ్యాంగ పరిషత్తులో ఇప్పుడు మనకి చట్టాలు ఎట్లా అవుతాయో మన రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్, ఫైనల్ అప్రూవల్ రాజ్యాంగ పరిషత్ చేసింది. కాబట్టి రాజ్యాంగ పరిషత్లో దీనికి సంబంధించిన డిబేట్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు న్యాయవాద నిపుణులు, రాజ్యాంగ నిపుణులు ఆ డిబేట్స్కి వెళ్ళి చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డిబేట్స్లో ఎక్కడ దానికి సంబంధించిన క్లారిటీ లేదనేది దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కానీ జాతీయ మీడియాలో కానీ అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి అంశం. ఎక్కడ మిస్ అవుతున్నాం మనం, ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది అనేది చూస్తున్నారు. అదే సందర్భంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ఒకటి ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వాళ్ళకున్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళ అధికారాలు ఎక్కడ కత్తిరించబడతాయి. అదే సందర్భంలో పబ్లిక్ ఆఫీస్ నిర్వహించే టైంలో వాళ్ళు ఎక్కడ ఏ రకమైనటువంటి విధి విధానాలకి పాటించాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటి అనేది ఇవన్నీ. అంటే మనం ఇంతకాలం సభలో సభ్యుడిగా ఉండి ఉన్నటువంటి ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకునేవాళ్ళం. సభలో సభ్యుడిగా ఉన్నప్పుడు సభలో చేసినటువంటి దానికి పూర్తి హక్కు, పూర్తి అధికారం స్పీకర్కు ఉంటుంది చర్య తీసుకోవడానికి తప్ప బయట న్యాయస్థానాలకు లేదు అనేటటువంటిది ఒక చర్చ ఉంది. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా కేసులో 1998లో ఇదే అప్పటి ప్రధాని పివి నరసింహారావుకి 1998లో మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ఒక రిలాక్సేషన్ ఇచ్చింది. కానీ ఈ మధ్య ఒక 20 రోజులు 40 రోజుల క్రితం దాన్ని కొట్టివేసి అసలు సభ్యుడికి ఇమ్యూనిటీ ఉండదు, సభకి ఇమ్యూనిటీ ఉంటుంది అని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది. భారతదేశంలో, భారత ప్రజాస్వామ్యంలో అత్యున్నత అంటే రాజ్యాంగపరమైనటువంటి సంస్థగా, రాజ్యాంగపరమైనటువంటి విధి విధానాలు నిర్దేశించే సంస్థగా రాజ్యాంగ ధర్మాసనం ఉంటుంది. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చెప్పినటువంటి తీర్పు ఇప్పుడు శిరోధార్యం. అంటే ఒక ఇమ్యూనిటీ విషయంలోనే అంత క్లారిటీ వచ్చినప్పుడు ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా చర్చలో ఉంది. దానికి ఏ రకమైనటువంటి క్లారిటీ వస్తుంది, ఏ రకమైనటువంటి ముగింపు వస్తుంది అనేది మాత్రం మొత్తం దేశంలో న్యాయ నిపుణులు, న్యాయవాదులు, అదే సందర్భంలో రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎదురు చూడటమే తప్ప దానికి మనం కంక్లూజన్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు స్వాతి. అలాగే సార్, కరెక్ట్గా ఎన్నికల స్కెడ్యూల్ వచ్చే టైంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఏమైనా ఎఫెక్ట్ పడే సిచ్యువేషన్ ఏమైనా ఉందంటారా? దీన్ని ఇండియా కూటమి సానుకూలంగా వాడుకోవాలని చూస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారా లేదా అనే కన్ఫ్యూజన్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఇండియా కూటమి నుంచి బయట ఉన్నా ఇండియా కూటమితో కలుస్తాము, ఇండియా కూటమికి
పొత్తు ఎన్నికల పొత్తు ఉండదు, కానీ ఇండియా కూటమితో కలిసి నడుస్తామనే ఒక స్టేటస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇండియా కూటమి మొత్తం అరవింద్ కేజ్రీవాల్ పక్షాన్ని ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కి ఇండియా కూటమికి ఇది సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్. అయితే అదే సందర్భంలో కవిత అరెస్ట్ మాత్రం మొత్తం ఆ శ్రేణులకి పెద్ద నిరుత్సాహం కలిగించింది, శ్రేణుల్ని డిమోరలైజ్ చేసిందిగా భావించాలి. ఇక్కడ మాత్రం ఆ రకమైనటువంటి వాతావరణం కనిపించట్లేదు, ఆ రకంగా ఫోర్స్గా వాడుకునేటటువంటి పరిస్థితి కేసీఆర్ కూడా ఆ ఉద్దేశం కూడా కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ అంటే దానికి ప్రతికూల ఫలితాలు పెద్దగా కవిత అరెస్టు ప్రభావం ఉండకపోవచ్చు, కానీ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఆ రకమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అది ఏ మేరకు ఉంటుంది అనేది చూడాలి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు మాత్రం కొంచెం డిమోరలైజ్ అయ్యి ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ తన సెంట్రిక్గానే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలని నడిపారు. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ప్రశాంత్ భూషణ్, ఆల్కా లాంబా, యోగేంద్ర యాదవ్, వీళ్ళందరూ కూడా, ప్రశాంత్ భూషణ్ తండ్రి, వీళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని మొదట్లో ఒక ఉద్యమంగా తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ అరవింద్ కేజ్రీవాల్ తోటి ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేలాగా చేశాడు అనేది అరవింద్ కేజ్రీవాల్ మీద ఒక విమర్శ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలి మూలంగా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి, డిమోరలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ క్యాడర్కి ఉత్సాహాన్ని ఇచ్చేది ఎవరు, నడిపేది ఎవరు? ఢిల్లీలో ఉన్న 7 పార్లమెంటు సీట్లకు కానీ, పంజాబ్లో ఉన్న 2 సీట్లకు కానీ, అలాగే గోవాలో కూడా కొంచెం ప్రభావశీలమైనటువంటి పార్టీగా చెప్తారు ఆమ్ ఆద్మీ. ఈ 3 చోట్ల ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఈ పరిస్థితుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగేది ఎవరు, నిలబెట్టగలిగేది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగానే ఉంది.